హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్లో న్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈనాడు న్యూస్ పేపర్లో ఏమేమి న్యూస్ ఉన్నాయో. జగన్ తెచ్చిన నీటి కరువు, జనవరి నుంచి ఎద్దడి పరిస్థితులు అయినా మేల్కోని సర్కారు, గొంతెండుతున్న పల్లెలు పట్టణాలు, రోడ్డెక్కుతున్న జనం, స్పందించని ప్రభుత్వం, ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాళ్ళడ్డు. ఓకే, సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం, చంద్రబాబును శాడిస్టు పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందన, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తింపు, జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఓకే, 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం, గడువులోగా స్పందించకపోతే ఈసీకి నివేదిస్తామని హెచ్చరిక, సిఈసికి నివేదిస్తామని హెచ్చరిక. ఓకే, ఇంకా చూసుకుంటే ఓర్వలేనితనాన్నే శాడిజం అంటారు, మా పథకాలు చూసి తట్టుకోలేకపోతున్నారు, పొదిలి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. ఓకే, మీ ఓటు అభివృద్ధికా విధ్వంసానికా చంద్రబాబు గారు అంటున్నారండి. పామర్ సెంటర్ ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు గారు. ఓకే, ఈ నేరమయ ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టాలి. ఓకే, ఇది ఎవరు అంటున్నారంటే ఓకే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే. ఓకే, అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించింది ఎంత? ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి. అనకాపల్లి వారాహి యాత్రలో జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి. ఓకే, వీళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు గారు ఏమంటున్నారంటే మీ ఓటు అభివృద్ధిగా విధ్వంసానికా అంటున్నారు. మరి ఎలాంటి విధ్వంసం జరిగిందో మనకైతే తెలీదు. ఒకసారి బాబు గారికి ఏమైనా తెలిస్తే చెప్పమని చెప్దాము. ఎలాంటి విధ్వంసం జరిగిందండి? అండ్ అలాగే మహనీయులు పుట్టిన నేలని మల్లం చేశారని చెప్పేసి అంటున్నారు. ఎలాంటి మల్లం జరిగిందండి అంటే పేద ప్రజల్ని ఆదుకొని వాళ్ళకి ₹1 ఇచ్చి వాళ్ళని కూడా అంటే ధనికులతో పాటుగా చూడటం, అంటే మీతో పాటుగా చూడటం, అంటే ఒక్క క్యాస్ట్కే కాకుండా అన్ని క్యాస్ట్లకి సమాన న్యాయం చేయడం ద్వారా వాళ్ళని ఏమన్నా రాష్ట్రం మల్లం చేశారా అని చెప్పేసి అర్థం కావట్లేదు. అండ్ అలాగే పోలవరం లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఎడారే. పోలవరం చేస్తున్నారు కదండి. అండ్ అలాగే రైతు కూలీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు. ఆల్రెడీ మీరు ఒకసారి ఇంతకుముందు వచ్చినప్పుడు రైతులకి వాటర్ ఇవ్వకుండా వాళ్ళని కొట్టించారు, అలా ఇప్పుడేం లేదు కదా. ఇంతకుముందు అయితే మీరు వాళ్ళకి మినిమం రేట్ కూడా ఇవ్వకుండా, పవర్ ఇస్తామని చెప్పి పవర్ కూడా ఇవ్వకుండా, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు, ఫ్రీ పవరే ఇస్తున్నారు, 9 hours ఏమో ఇస్తున్నారు రైతులకి. అండ్ ఇంకా వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది? పామరు ఉయ్యూరి ప్రజాగళం సభల్లో చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఆయన అసలు ఎలాంటి న్యాయం చేశాడో మనకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఈ నేరమయ ప్రభుత్వాన్ని ఈడ్చికొట్టాలని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ కాడికి జగన్ని ఈడ్చికొట్టాలి, జగన్ని ఎత్తికొట్టాలి, తరిమి కొట్టాలి, దులిపేయాలి, ఊడ్చేయాలి, ఏ మాటలు చెప్తున్నారు తప్ప అసలు మీరు ప్రజలకి ఏం చేస్తారు అది మాత్రం చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఎక్కడ చూసుకున్నా సరే జగన్ని తొక్కేయాలి, కిందకి దింపాలి, పైకి లేపాలి, ఇంక ఇదేనా మీరేం చేస్తారు అనేది అసలు ప్రజలకు ఒక క్లారిటీయే లేదు. అండ్ ఆయన ఇలా అంటున్నారు ఈడ్చుకొట్టాలని చెప్పి. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపానే. ఇంతకు ముందు చూసుకున్నట్టయితే డ్రగ్స్ అసలు ఎక్కడా లేవా అండి? ఇప్పుడు సపోజ్ ఒక ప్లేస్లో చూసుకున్నట్టయితే డ్రగ్స్ ఇది వరకు మీదట ఇప్పుడు చాలానే కంట్రోల్లో ఉన్నాయండి. అండ్ అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి సంపాదించిందంట. ఇప్పుడు బాబు గారు ఏమంటున్నారు, నేను ఇదేంటి కల్తీ లేనిది అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు మందు సప్లై చేస్తాను అని మీరు ఓపెన్గానే చెప్తున్నారు కదా, మందు సప్లై చెయ్యను నిషేధిస్తాను అని చెప్పి మీరేమన్నా చెప్తున్నారా? అలా మీరేం చెప్పట్లేదు. అండ్ అలాగే అమ్మఒడి పేరు చెప్పి నాన్నల గొంతులో సారా పోసి అంటున్నారు. అమ్మఒడి పేరు చెప్పి అంటే ఇప్పుడు మీరు అమ్మఒడి ఏమైనా ఇవ్వకుండా ఆపేస్తామని చెప్తున్నారా? మరి మీరు ఇస్తానంటున్నారు కదా, మీరు ఇచ్చినా కూడా అంతే అవుతుంది కదా, మరి డిఫరెన్స్ ఏముంది? ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిని ఆహ్వానించండి. ఇంతకు ముందు కూడా ఇది టీడీపీ ప్రభుత్వం ఉందండి, అప్పుడు కూడా చాలా అభివృద్ధి జరిగింది. ఎంత అభివృద్ధి జరిగిందంటే అసలు పేదవాళ్ళ దగ్గర నుంచి అసలు ఏమీ తీసుకునే వాళ్ళు కాదు, పేదవాళ్ళకే పాపం అన్నీ ఇచ్చేవాళ్ళు, అలాంటి అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మరి వీళ్ళు ఎలాంటి అభివృద్ధి మళ్ళీ వస్తే ఎలాంటి అభివృద్ధి, అసలు ఏ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారో కూడా మనకైతే అర్థం కావట్లేదు. అనకాపల్లి వారాహి యాత్రలో జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి ఇవన్నీ. అండ్ ఒక వ్యక్తికి అధికారం ఇస్తే అతని వ్యక్తిత్వం బయటపడుతుంది. జగన్ విషయంలో అదే జరిగింది. రాష్ట్రానికి రాజధాని లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ రాజధానిగా చేశారు. వైజాగ్ పోర్టులోకి 25,000 కోట్ల విలువైన డ్రగ్స్ వచ్చాయంటే అసలు ఆ డ్రగ్స్ కంటైనర్స్ ఎవరివి అని చెప్పి అందరికీ తెలుసు. అండ్ పర్టికులర్గా మళ్ళీ వీళ్ళే మాట్లాడుతున్నారండి. వైకాపా అనుమతి లేకుండా కొంతమంది పోలీసుల అధికారం లేకుండా ఉంటుందా? ఓకే, నెక్స్ట్ ఏవియన్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి.
జగన్ ఇంకా ఇంటికే, మళ్ళీ గెలవడం చాలా కష్టం బీకే. ఈసారి బీజేపీకి 300కు పైగా అంట. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు. ఛత్తీస్గఢ్లో నాటి సీఎం కేవలం డబ్బు పంపిణీకే పరిమితం, ప్రజల ఆంక్షలను నెరవేర్చలేదు. 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదంటే ఎలాంటి అభివృద్ధి జరగలేదు? పేదోడికి ఏం కావాలి? వాడికి కడుపు నిండా తిండి, ఉండడానికి గూడు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి బడి, అంతకంటే అభివృద్ధి ఏముండిద్దండి? గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే అసలు స్కూల్స్ ఎలా ఉన్నాయి? అసలు స్కూల్స్కి పిల్లలు వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు. పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో తిండి ఉంటుందో ఉండదో, స్కూల్స్కి వచ్చే పరిస్థితి ఉంది. స్కూల్స్కి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఒక ముద్ద తినడానికి ఉందా అండి ఇంతకుముందు పరిస్థితుల్లో? ఇప్పుడైతే వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తున్నారు స్కూల్స్లో. అండ్ ఎడ్యుకేషన్ చూడండి, ఇంగ్లీష్ మీడియం, అంతా డిజిటల్ స్క్రీనింగ్ ద్వారానే ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందండి మరి? అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం డబ్బు పంపిణీకే పరిమితం అని చెప్పేసి అంటున్నారు. డబ్బు ఎవరికి అవసరం లేదండి. ఇప్పుడు మీరు ఇస్తానని చెప్తున్నారు కదా, నేను ఇవ్వను అని మీరేం చెప్పట్లేదు కదా, ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి మీరు అంటున్నారు. మరి డబ్బు పంపిణీ పరిమితం అని మీరు ఎలా అనగలుగుతారు? ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. ప్రజల ఆకాంక్షలను ఏం నెరవేర్చలేదండి? ప్రతి పేదవాడికి ఈరోజు ఒక్క ఇంటికి వచ్చేసి ఎన్ని లక్షల డబ్బు అందిందో అందరికీ తెలుసు. ప్రజలందరికీ ఎంత మేలు జరిగిందో వాళ్ళకే తెలుసు. అండ్ అలాగే తాయిలాలు నగదు బదిలీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటారు. అసలు సచివాలయం ఉద్యోగాలు ఏంటి? వాలంటీర్స్ ఉద్యోగాలు ఏంటి? అసలు ఒక్క సచివాలయంకి వచ్చేసి ఎంతమంది ఎంప్లాయీస్కి ఇచ్చారు? అందులో ఒక 50 వాలంటీర్స్ ఉన్నారా? వాళ్ళ పైన అడ్మిన్ ఉన్నారా? మరి హెల్త్ వాళ్ళు ఉన్నారా? అండ్ అలాగే స్కూల్స్ని చెక్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇంతమంది ఉన్నారు, అడ్మిన్స్ ఉన్నారు, అసలు ఎడ్యుకేషనల్ వాళ్ళు ఉన్నారు, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా అసలు ఉద్యోగాలు లేవు అని చెప్పేసి అంటారేంటి? ఇదివరకు ఉన్నారా వీళ్ళందరూ? వీళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు కదా, ఇప్పుడే కదా మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చింది. మరి ఉద్యోగాలు లేవంటారేంటి? ఏమో ప్రశాంత్ కిషోర్ గారు మరి తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. ఓకే, మరి ఇక్కడ మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారండి. రైతే రాజు అంట. మరి ఒకప్పుడు రైతుల్ని కొట్టించి వాళ్ళని కర్రలడ్డు పెట్టించి స్టేషన్లో పెట్టించి కొట్టించిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు రైతులే రాజు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, సో ఆబ్వియస్లీ అంటనే ఉంటారనుకోండి, అది వేరే విషయం. అండ్ దుర్మార్గుడైన జగన్ సంపదను సృష్టించకుండా అప్పులు చేసి పంపకాలు చేస్తున్నాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, సంపద సృష్టించడం రాదు, విధ్వంసమే ఆయన నైజం. దుర్మార్గుడైన జగన్. ఓకే, దుర్మార్గుడైన జగన్ గారు ఏం చేశారు? దుర్మార్గుడైన జగన్ గారు ఒకసారి చూద్దామండి. అప్పులు చేశారంట, అప్పులు చేసి పంపకాలు చేశారంట. అప్పులు చేసి పంపకాలు ఎవరికి చేశారండి? అప్పులు చేసి పంపకాలు ఎవరు చేశారు? మీరున్నప్పుడు అప్పులు చేశారు. మరి మీరున్నప్పుడు అప్పులు చేసి పంపకాలు ఎవరికి చేశారు? అప్పుడు మీరు పంపకాలు ఎవరికి చేయలేదు కదా. మరి ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళినట్టు? ఇప్పుడు జగన్ గారు అప్పులు చేసి పంపకాలు చేస్తున్నారు అంటున్నారు. సరే, మేము ఒప్పుకుంటాం జగన్ గారు అప్పులు చేశారని. జగన్ గారు అప్పులు చేసినా పెట్టింది ఎవరికి? ప్రజలకే పెట్టారు కదా. మరి మీరున్నప్పుడు అప్పులు చేసి మరి మీరేం చేశారు? మీరెవరి జేబుల్లో వేసుకున్నట్టు? మాట్లాడితే సరిపోదు. అండ్ అలాగే సంపద సృష్టించడం రాదు, విధ్వంసమే ఆయన నైజం అంటున్నారు. అసలు ఎలాంటి విధ్వంసం చేశారో మనకైతే తెలియదు. బాబు గారు మీరైతే చెప్పండి. అండ్ 2019లో అధికారంలోకి వచ్చిన ఈ గంజాయి బ్యాచ్ అమరావతితో ఆడుకుంది. 3 రాజధానులు అంటూ సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడతారు. వీధి దీపాలు కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థుడు 3 రాజధానులు నిర్మిస్తానంటే నమ్ముతారా? మీరు అంతకుముందు ఉన్నారు కదండి, అప్పుడు మీరేం చేశారు? మీరేమీ చేయలేదు కదా. మీరెక్కడో ఉండి ఆ హైదరాబాద్ని ఒకటి డెవలప్ చేసుకున్నాను, ఆ ఐటీ తీసుకొని వచ్చాను అంటే సరిపోదు కదా. ఇక్కడ ఉండే వాళ్ళకి బేసికల్లీ లోకల్గా అన్ని పనులు జరిగేలాగా సచివాలయం వ్యవస్థ అనేది తీసుకొని వచ్చారు. అసలు అది ద బెస్ట్ ఐడియా అనమాట. ఏపీలోనే కాదు, ఎక్కడా లేని ఐడియా. అసలు అలాంటి గ్రేట్ ఐడియా అనేది ఇంతవరకు ఎవరు అమలు పరిచి ఇంత సక్సెస్ రేట్ అయింది అది ఈరోజు. అది ఎవరి ఐడియా అండి? మీరు ఎలా మాట్లాడతారు? వీధి దీపాలు కూడా సరిగ్గా లేవు అని చెప్పేసి అంటున్నారు. అసలు రాజధాని అంటున్నారు. అసలు రాజధాని అవసరమే లేకుండా ఏ ఊరికి, ఏ ప్లేస్కి, ఎక్కడ ఏం కావాలో ఆ పర్టికులర్ సచివాలయంలోనే అన్నీ జరిగిపోతున్నాయి కదా. రాజధాని అంటారు ఎందుకు అందరూ పట్టుకొని? ఓకే, రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ చంద్రబాబు గారు. రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ అనేది తీసుకొస్తారంట అండి. ఏం కార్పొరేషన్ చేస్తారో మనకైతే తెలీదు. కౌలుదారులకు న్యాయం చేస్తాం, పల్లెలను ప్రపంచంతో సంధానిస్తాం, 5 ఏళ్లుగా గిట్టుబాటు ధర లేదు,
ధాన్యం కొనుగోళ్లు లేవు, పోలవరం లేకుంటే కృష్ణా డెల్టా ఎరాడే, ఈ ప్రాజెక్టును జగన్ ఆపేశారు, అధ్వాన రోడ్లపై గోతులు పూడ్చలేదు, 3 రాజధానులు కడతాడట, విధ్వంసమే నైజం, సంపద సృష్టించకుండా అప్పులు చేసి పంపకాలు. ఓకే, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. జగన్ను ప్రజలు బాయ్కాట్ చేయాలి, వైసీపీ గుర్తుగా గొడ్డలిని పెట్టుకోవాలి. ఎంత ఫన్నీగా ఉంటాయి కదండి ఇవి అసలు, సీరియస్లీ. మద్య నిషేధం చేస్తానని సారా వ్యాపారిగా మారారు జగన్. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇసుక కొల్లగొట్టిన దొంగ జగన్, భూములు దోచేసిన దోపిడీదారు, అమ్మఒడి ఏడాది ఎగ్గొట్టారు, యువత, మహిళలు, పిల్లలు. ఓ నో. ఓకే, అసెంబ్లీలో నాదెండ్ల, కొణదల వంటి బలమైన నాయకులు ఉండాలి, సిపిఎస్కు ఏడాదిలోగా పరిష్కారం, చెత్తపై పన్ను భారాన్ని తొలగిస్తాం, అనకాపల్లి విజయపేరి సభలో జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, యువత, మహిళల, పిల్లల భవిష్యత్తు కోసమే నా తపన అంటున్నారు. మరి మీరు ఎలాంటి పనులు చేస్తారు యువతకు కానీ, మహిళలకు కానీ, అండ్ అలాగే పిల్లలకు కానీ? మీరు ఎలాంటివి అమలు చేస్తాను, నేను పలాంటి చేస్తాను అని మీరు చెప్పి అప్పుడు మీరు ఓట్లు అడగండి పవన్ కళ్యాణ్ గారు. అండ్ అలాగే ఏమంటున్నారంటే, అమ్మ ఒడి ఏడాది ఎగ్గొట్టారంటున్నారు, భూములు దోచేసి దోపిడీదారు, భూములు దోచేశారంటున్నారు, దోచేసిన భూములన్నీ ప్రజలకే పంచిపెట్టారు, దోచేశారనే అనుకుందాం, మీ మాటకే అనుకుందాం, ప్రజలకే పంచిపెట్టారు కదా. అండ్ అలాగే అంతకుముందు మరి బాబు గారు కూడా దోచేశారు, స్థలాలు, ఇది ఏంటి భూములు దోచేశారు. మరి అప్పుడు ఎవరికి ఇచ్చారు? మరి ఆ లెక్కలన్నీ ఏమైనా ఉన్నాయా? అవన్నీ మనం అడగకూడదు, అవన్నీ మనం అడిగితే తప్పైపోయిందండి. అండ్ ఏమంటున్నారంటే, అది అండి పరిస్థితి. మరి ఈరోజు న్యూస్ అయితే ఇలా ఉన్నాయి. వీళ్ళు కూడా మద్య నిషేధం చేస్తామని ఏం చెప్పట్లేదు, మద్య నిషేధం మాత్రం చేస్తామని చెప్పట్లేదు. ఏదో ఒక్క 0.0001% ఉన్నదాన్ని తీసుకొని వచ్చి ఒక పెద్ద హెడ్లైన్గా వేసి జగన్ గారిని నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి అయితే మాత్రం ముందుంటారు. అండ్ అలాగే మద్య నిషేధం చేస్తానని చెప్పట్లేదు. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 100% స్ట్రాంగ్గా ప్యూర్గా ఇస్తాము మద్యం అనేది వాళ్ళు చెప్తున్నారండి. చూద్దాం మరి ప్రజలు ఎలా తీసుకుంటారో.